నమస్కారం. ఈరోజు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకోవడంతో రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండల తీవ్రత తగ్గి చల్లటి గాలులు, విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఎలా ఉండబోతోంది? వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. రాబోయే 3-4 రోజుల పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా ఈ రోజు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు చెట్ల కింద ఉండకుండా అధికారులు సూచించారు. హైదరాబాద్ లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రానికి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కోస్తాంధ్ర మరియు రాయలసీమ వ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండటంతో సముద్రం అలజడి మారింది. దీనివల్ల మత్స్యకారులు ఎవరూ బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు లేకపోయినా ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఎండ తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉండడంతో ప్రజలు కాస్త ఉపశమనం లభిస్తుంది. చూశారు కదా తెలుగు రాష్ట్రాల వాతావరణ విశేషాలు. వర్షాలు కురిసే సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకపోవడం మంచిది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులను వాడకండి. మరిన్ని తాజా అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.